ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన 3 పార్టీలు కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అనూహ్య విజయం దక్కించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన నియోజకవర్గం పిఠాపురం వేదికగా పార్టీ ప్లీనరీకి నిర్ణయించారు. ఈ సభ నుంచే పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి రోడ్ మ్యాప్తో పాటుగా కీలక ప్రకటనకు పవన్ సమాయత్తమవుతున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు నుంచి నేటి వరకు ఒక సంచలనం. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో ఒక ఉప్పెనలా సత్తా చాటింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. పోటీ చేసిన 2 పార్లమెంట్ 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో అదే పిఠాపురం వేదికగా తన పార్టీ ప్లీనరీకి హాజరవుతున్నారు. విజయకేతనం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా పవన్ జనసేన భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించనున్నారు. ఇందుకోసం పక్కా రోడ్ మ్యాప్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురంలో జనసేన సభకు పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆసీనులయ్యే విధంగా భారీ వేదిక నిర్మిస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:45 నేరుగా చిత్రాడ చేరుకుంటారు. ఇందుకోసం వేదికకు సమీపంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించేందుకు పవన్ సిద్ధమయ్యారు. సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా 7 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు 3 ప్రవేశ ద్వారాలు ఉండగా వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆసీనులవుతారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో పవన్ దాదాపు 50 నిమిషాల పాటు చేసే ప్రసంగం పైన ఆసక్తి నెలకొనగా, కూటమి భాగస్వామిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అటు పాలనా పరంగా, ఇటు పార్టీ భవిష్యత్తు కోసం పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం లక్ష్యంగా వచ్చే ఎన్నికలు టార్గెట్గా పవన్ కొత్త రోడ్ మ్యాప్ ప్రకటించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన పవన్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.